విశ్వక్సేన్, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేష్, హర్షవర్ధన్, ఆది, హర్ష చేముడు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక దర్శకుడు రవితేజ ముల్లపూడి, నిర్మాత రామ్ తల్లూరి, సంగీత దర్శకుడు జెక్స్, సినిమాటోగ్రఫీ మనోజ్ రెడ్డి, ఇక ఎడిటింగ్ అన్వర్ అలీ. ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మాస్ గా దాస్ విశ్వక్సేన్ హీరోగా, మీనాక్షి చౌదరి అలాగే శ్రద్ధా శ్రీనాథ్ లు ఫీమేల్ లీడ్ లో దర్శకుడు రవితేజ ముల్లపూడి తెరకెక్కించిన చిత్రం మెకానిక్ రాకీ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షల్లో వెళ్లి చూద్దాం. ఇక కథలోకి వస్తే, రాకీ విశ్వక్సేన్ తన తండ్రి పెట్టిన మెకానిక్ గ్యారేజ్ లోనే వర్క్ చేసుకునే మాస్ కుర్రాడు కాగా, తాను ఊహించని రీతిలో తన లైఫ్ లో జరిగిన ట్రాజెడీ మూలాన చాలా ఇబ్బందులు పడతాడు. ఓ పక్క రంకిరెడ్డి వల్ల వచ్చిన సమస్య ఏంటి, ఇది కాకుండా తాను ఎదుర్కొన్న మరో సమస్య ఏంటి, ఈ క్రమంలో ప్రియా అలాగే మాయాల పాత్రలు ఏంటి, రాకీ ఎలా తన సమస్యలు సాల్వ్ చేసుకున్నాడు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. ఈ చిత్ర విషయంలో మేకర్ చాలా విషయాన్ని ముందే రివీల్ చేయకుండా చేసిన పని థియేటర్స్ లో ఆడియన్స్ ని థ్రిల్ చేసింది అని చెప్పాలి. టీజర్ థ్రిల్లర్లని చాలా సాదాసీదా మాస్ డ్రామాగా కట్ చేశారు. కానీ వాటిని చూసి తక్కువ అంచనాలు పట్టుకునే వారిని ఈ చిత్రం ఇంప్రెస్ చేస్తుండడంతో డౌట్ లేదు. దీనితో విశ్వక్సేన్ మరోసారి తన స్క్రిప్ట్ సెలెక్షన్ లో సాలిడ్ గా ఉంటాడు అని మరోసారి ప్రూవ్ అయ్యిందని చెప్పాలి. ఇక సినిమాలో అయితే సెకండ్ హాఫ్ మొత్తం సాలిడ్ హైలైట్ అని చెప్పాలి. క్రేజీ ట్విస్ట్లు, టర్న్లతో, మంచి కామెడీతో, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో వెళుతుంది. అలాగే విశ్వక్సేన్ మరోసారి తన వర్క్ మాస్ షేడ్ తో దుమ్ము లేపాడని చెప్పాలి. మంచి ఎమోషన్స్ తో పాటుగా పలు సీన్స్ వేరియేషన్స్ ని చూపించిన తన ఫ్యాన్స్ కి, మాస్ ఆడియన్స్ కి మంచి ఆర్డినరీ రష్ ఇస్తాడని చెప్పాలి. అలాగే సినిమాలో ఇంకో మంచి విషయం, మెయిన్ లీడ్ నటీనటులు అంతా వారి పాత్రలు సినిమాలో ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయడం అని చెప్పాలి. ఇక మీనాక్షి చౌదరి డీసెంట్ రోల్ లో కనిపించి మంచి ఎమోషన్ తో ఆకట్టుకుంది. కానీ శ్రద్ధా శ్రీనాథ్ మాత్రం తన రోల్ లో ఇంప్రెస్ చేస్తుంది. తనపై ట్విస్ట్ అయితే సినిమాలో టూ గుడ్ అని చెప్పొచ్చు. అలాగే 35 ఫేమ్ నటుడు విశ్వదేవ్ రాచకొండ మంచి రోల్ ని ఈ సినిమాలో చేశాడు. అలాగే వీటితో పాటుగా సినిమాలో కనిపించే సోషల్ మెసేజ్, దానికి అనుగుణంగా అల్లుకున్న కథనం సినిమాలో మెప్పిస్తాయని చెప్పాలి. అలాగే వారితో పాటుగా హర్షవర్ధన్, వైవా, హర్ష తదితరులు తమ పాత్రలో మెప్పిస్తారు. ఈ సినిమాలో సాలిడ్ లైన్ ఉన్నప్పటికీ దానిని కొన్ని అనవసర సన్నివేశాలు, పాటలతో ల్యాగ్ చేశారని చెప్పాలి. నిజానికి ఈ సినిమాలో అన్ని పాటలు అవసరమే లేదని చెప్పాలి. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే చాలా పేలవంగా అనిపిస్తుంది. ఇంకా కథనం కూడా దాదాపు గెస్ చేసే విధంగా కూడా అనిపిస్తుంది. అక్కడక్కడ 1-2 సన్నివేశాలు అయితే ఆడియన్స్ ముందే ఊహించగలిగేలా అనిపిస్తాయి. మెయిన్ గా కొన్ని సీన్స్ ని పాటలు తీసేసి స్క్రిప్ట్ గా గానీ సినిమాని కట్ చేసి ఉంటే మరింత థ్రిల్ చేసి ఉండొచ్చు. పాటలు అవి సినిమా ఫ్లోలో ఓవరాల్ సినిమా చూశాక అవసరం అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా లైన్ ఓ తమిళ సినిమా గుర్తు చేస్తుంది. జస్ట్ ఆ కోణంలో కనిపిస్తుంది కానీ డిఫరెంట్ యాంగిల్లో సాగుతుంది. ఇంకా వీటితో పాటుగా విశ్వక్ పై కొన్ని కామెడీ సీన్స్ సిల్లీగా అనిపిస్తాయి. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా సెటప్ అంతా సెట్ గా ఉంది. అలాగే జెక్స్ విజయ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు బాగున్నాయి. అలాగే మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని షూట్స్ లో మంచి ఫ్రేమ్స్ ని తాను చూపించాడు. అలాగే అన్వర్ అలీ ఎడిటింగ్ లో సాంగ్స్ ని కట్ చేయాల్సింది. ఇక దర్శకుడు రవితేజ ముల్లపూడి విషయానికి వస్తే, తాను ఈ చిత్రానికి మంచి వర్క్ అందించారు అని చెప్పాలి. మెయిన్ గా సెకండ్ హాఫ్ ని డీల్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. రేసీ స్క్రీన్ ప్లే, క్రేజీ ట్విస్ట్లు ఆడియన్స్ ఎక్సైట్ అయ్యేలా చేస్తాయి. కానీ ఈ ఫ్లోలోకి సినిమాని తీసుకురావడానికి ఫస్ట్ హాఫ్ ని సాగతీతగా లాగినట్టుగా అనిపిస్తుంది. ఇక పలు ఎమోషన్స్ ని కూడా తాను బాగా హ్యాండిల్ చేశారు. ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ మెకానిక్ రాకీలో మంచి థ్రిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే విశ్వక్సేన్ మరోసారి తన మోస్ట్ కిల్ చేశాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ సినిమాలో మెప్పిస్తుంది. అయితే ఇదే తరహాలో ఫస్ట్ హాఫ్ కూడా ఉంటే మాత్రం డెఫినెట్ గా ఈ చిత్రం మరింత బెటర్ గా థ్రిల్ చేసి ఉండేది. అయినప్పటికీ ఈ చిత్రాన్ని ఈ వారాంతానికి ట్రై చేయవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.